ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సింహరాశి అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు శ్రీకాంత్ గారితో డార్లింగ్ డార్లింగ్ అని ఒక సినిమా తీశారు. నిజం చెప్పండి, అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఆప్షన్ రెండో సినిమాకి శ్రీకాంత్ కాదు కదా, వెంకటేష్ కోసం ట్రై చేశారని చెప్పి విన్నాము. నేను అప్పుడు చాలామంది హీరోలు ట్రై చేశానండి. అయితే ఏంటంటే నేను నరసింహనాయుడు వర్క్ చేశా కదా, సింహరాశి జరుగుతుండగానే రిలీజ్ కాకముందే మేడికొండ మురళీకృష్ణ గారు వచ్చి నాకు అడ్వాన్స్ ఇస్తే, సెకండ్ సినిమా మన బ్యానర్లో చేస్తున్నావు, నువ్వు నరసింహనాయుడు బాగా పనిచేసావు, నెక్స్ట్ మన బ్యానర్లోనే చెయ్యి, ఇప్పుడు ఇంకో మలయాళం రీమేక్ ఉంది, ఇది చెయ్యి అని చెప్పి ఆయన ఫస్టే సినిమా రిలీజ్ ముందే ఇచ్చారు. అందువల్ల అది చేశాను అన్నమాట. మీ ఆప్షన్ అయితే ఆ సినిమా కాదు, యాక్చువల్గా అయితే అది కాదు. ఎవరితో తీయాలనుకున్నారు? అంటే తీయాలనుకునేది సబ్జెక్ట్ అనేది నేను ఫిక్స్ చేసుకోవాలి, అప్పటికి ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక ఏంటంటే నా కథను చేయాలని, నా కథలు నేను ఇంతవరకు చేయలే ఆ కథ. సో అట్లాగా అనుకున్న టైంలో అప్పుడు సింహరాశి రిలీజ్ హిట్ అయినాక బాలయ్య బాబు ఫోన్ చేసి, సముద్రం మనం చేద్దామమ్మా, ఇట్లా బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు, వినాయక్ అని కథ చెప్తాడు అబ్బాయి, ఇది ఒకసారి విని నీ ఒపీనియన్ చెప్తే నేను నా ఒపీనియన్ చెప్తా అన్నారు. చెన్నకేశ్వరరెడ్డి అప్పుడు మీకు ఒక మాట ఇచ్చున్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఆయనే చేశాడు. వావ్, బాలయ్య బాబు ఆయనే చేశాడు. ఆయనే చేసి చెప్పటం వల్ల అది మాట్లాడి విన్నాక వినయ్ అప్పుడు ఈ కథ చెబితే యావరేజ్గా ఉంది వినయ్ అనగానే, అయితే ఈ కథ చెబుతావు విను భయ్య అని చెప్పేసి ఆది చెప్పాడు, ఇది అదిరిపోయింది వినయ్ కదా, ఇది గ్యారంటీ హిట్ అని చెప్పాను వినయ్కి. అదే దీనిలో చిన్న చిన్న ఇవి ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను అన్నమాట. అట్లా ఇక తర్వాత వాళ్ళ డిస్కషన్లు అవి జరిగి ఇక డైరెక్టర్ని మాట వింటలేదు అనే డిస్కషన్ జరిగి ఇక ఎందుకు క్లాసులు వద్దు తర్వాత చేసుకుందామని వదిలేసేసుకున్నాం. సార్, ఆది సినిమా కథ మీరు ముందే విన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక కొత్త కుర్రాడితో అంత పెద్ద హెవీ సబ్జెక్టు సినిమా తీస్తున్నారని మీకు తెలిసింది. అవును. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కుర్రాడు ఈ కథకి న్యాయం చేశాడు అని అనిపించిందా? మీకు ఎలా అనిపించింది? లేదండి, అంటే జూనియర్ని నేను అప్పటికే చూసున్నా కాకపోతే వినయ్లో ఆ భయం ఉండేది, భయ్యా ఇంత పెద్ద సీన్ చేతనని హెడ్మేనా అని చెప్పేసి. సో లేదు వినయ్, బ్రహ్మాండం, అవన్నీ నువ్వు చాలా చక్కగా ఫ్రేమ్ చేసుకెళ్ళావు, అంతా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పాను నేను వినయ్కి. ముందైతే ఆ భయం ఉన్నింది వినయ్లో, అంటే చాలా హెవీ సీన్ చేస్తున్నాను ఎన్టీఆర్ మీనా అనే చిన్న భయం అయితే వినయ్లో ఉంది. నా దగ్గర చెప్పాడు అప్పుడు. కానీ అసలు భయపడాల్సిన పని లేదు వినయ్, అద్భుతంగా ఉంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ మామూలుగా లేదని చెప్పాను. ఆ సుమోలు లేపేవి అన్నీ సూపర్గా ఉన్నాయని. ఇక ఆ తర్వాత చూశాక ఎక్సలెంట్గా ఉంది వినయ్, సూపర్ మేకింగ్ చేసామని చెప్పాను. ఆది సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడం వల్లే కదా మీకు చెన్నకేశ్వరరెడ్డి చేజారింది. అంటే వాళ్ళు ఇక అలా నమ్ముకున్నారు ఫ్యాక్షనిజం అని. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన స్వతహాగా మెసేజ్లు సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏంటంటే జనానికి మనం మెసేజ్ చెప్పేది ఏంటి అంటాడు, నేనేంటంటే మెసేజ్ స్క్రిప్ట్లు చెప్పేవాడిని. సో మళ్ళీ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు ఫ్యాక్షనిజం, మళ్ళీ సింహసింహం ఫ్యాక్షనిజం, మళ్ళీ చెన్నకేశ్వరరెడ్డి ఫ్యాక్షనిజం. ఇలా వద్దండి, మనం వేరే, మీరు ఇంతవరకు మిలిటరీ చేయలేదు, అలాంటివి చేద్దాం, మిమ్మల్ని కొంచెం నేను వేరేగా ఒక డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, అలాగే అమ్మా చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కథ విని ఫైనల్ చేసే వరకు బాగా నానుస్తాడు. విని ఓకే చేశాక ఇక మళ్ళీ ఆయన డైరెక్టర్ మీద నమ్మి వదిలేస్తాడు బాలయ్య గారు. అట్లాగా కథ సరే నీ అభిప్రాయం ఓకే అని అప్పుడు నాకు కె విశ్వనాథ్ గారు చేత చెప్పించారు ఒక కథ. నాకు నచ్చలా, అంటే రామారావు గారు మాధవ్యం లాంటి కథ చెప్పించారు. అంటే విలన్ చంపినా కానీ వాళ్ళు చేంజ్ చేస్తాడు హీరో, బాలయ్యని అలా చేస్తే ఒప్పుకోరు అని చెప్పేసి వద్దు బాబు అన్న. అట్లాగా పి వాసు గారు చేత చెప్పించారు, జనార్దన్ మహర్షి చేత చెప్పించారు, ఇట్లా చెప్పించారు. ఓకే చేయలే. ఫైనల్గా ఒక స్క్రిప్ట్ ఇంగ్లీష్ మాస్టర్ అని ఆయన దగ్గర విని ఆ కథను ఓకే చేసి ఆ కథని ఓపెనింగ్ చేసాం అనమాట బాలయ్యతో. అవును, అప్పట్లో ఒక సినిమా ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ జరిగింది. ఆ ఓపెనింగ్ జరిగిన రోజే నాకు ఈ సినిమా జరిగింది, ఇది ఆగిపోద్ది అనిపించింది. కొబ్బరికాయ కొట్టిన వెంటనే. ఎలా? కొబ్బరికాయ చంద్రబాబు నాయుడు గారు
దేవేంద్ర గౌడు, నాగేశ్వరరావు గారు రామకృష్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. కొబ్బరికాయ కొట్టంగానే కుళ్ళిపోయింది కొబ్బరికాయ వాసన. అబ్బా ఏంటి అపశకునం అనుకున్నా. సరే ఓకే, ఎనీహో గాడ్ డెసిషన్, అది మన నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం, తీసేయని చెప్పేసి అది జరిగిన తర్వాత ఇక ఇది జరిగిపోయింది. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఇంకా అది అంత పెద్ద హిట్ అయ్యేలేక వినాయకే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పారంట కదా, మీరే పక్కకు వచ్చి వినాయక్ చేసుకొని. నేను చెప్పాను వినయ్ నాకు ఫోన్ చేశాడు. వినయ్ చేసి భయ్యా అనుకుంటాం ఇద్దరం, భయ్యా ఇట్లా ఫోన్ చేశారు భయ్యా, ఇది భయ్యా అన్నాడు. వినయ్ నువ్వు కాబట్టి ఇంకోళ్ళు చేస్తారు, అది నువ్వే ఎందుకు చేయకూడదు, నువ్వే చేయి, గొప్ప సక్సెస్ ఇచ్చావు, హ్యాపీగా నువ్వే చేయి వినయ్, నేను అట్లా ఫీలింగ్ ఏమి నాకు లేవు, నేను అలాంటి వాడిని కాదు, ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు బాగుండాలనుకుంటాను, సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా వినయ్, నువ్వు చేయి వినయ్ అని చెప్పి. థ్యాంక్ యూ భయ్యా, వచ్చాక కలుస్తాను. అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు వినయ్. మ్యారేజ్ చేసుకొని రాగానే కలిసి సారీ భయ్యా ఇలా జరిగినందుకని. పర్లేదు వినయ్ ఏముంది అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం. సార్ మీ థర్డ్ మూవీ శివరామరాజు, అంటే మనం ఆ సినిమా గురించి అన్నీ మాట్లాడుకున్నాము, కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది, ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పేది సీన్. అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే, రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక 2-3 అడుగుల దూరంలో ఉంటాయి, ఇటు ఒక ఏనుగు అటు ఒక ఏనుగు, 2 ఏనుగులు పక్క పక్కన ఉంటాయి, ఆయన అలాగే కూర్చొని సీన్ కూడా చాలాసేపు ఉంటుంది. అదేం సీజీ కాదు, రియల్గా ఏనుగులే. ఎలా తీశారు? ఆయన భయపడలేదా? భయలేదండి, ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవేంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బంది, అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేసాం. పొల్లాచి కేరళ బోర్డర్ అనమాట, అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు. అట్లా 4 ఏనుగులు తెప్పించాం. 4 ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచోబెట్టే అట్లా అనమాట. ఆ విజువల్ చూస్తుంటేనే ఆ గ్రాండ్ అలా ఉంటుంది, కూర్చుంటే ఇటొక ఏనుగు ఇటొక ఏనుగు, అసలు అట్లాగా ఆ పీరియడ్ని కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం అట్మాస్ఫియర్ అంతా కొత్తగా చేసాం. ఆ తీర్పు చెప్పేని బాగుండాలి, ఆ గెటప్ అంతా. అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి, ఆ షార్ట్స్కి, అసలు ఎవ్రీ సీన్కి అసలు ఆయనలో సంతోషం అనమాట, ఎనర్జీ. అసలు వెళ్ళేవాడు కాదు, ఎవరి జాతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు. అసలు బాగా ఎంజాయ్ చేశాడు సీన్స్, బాగా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి విగ్రహం పెట్టి, అమ్మవారి విగ్రహం సీనే తీస్తుంది, బాబు రెడీ అయ్యి రండి అంటే ఆయన గెటప్ అంతా ఎర్ర వస్త్రాలు వేసేసుకొని ఆ అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట. దిన్నకు అనే సాంగ్ బిఫోర్ ఆయన వచ్చారు. సముద్రం ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో, ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను. ఓకే బాబు, కరెక్షన్ అంతా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి నేను షార్ట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు, ఏయ్ అని చెప్పేసి, ఇదేంద్రాబా ఇంత పెద్ద అరుపు ఎవరు అరిసారు, ఈ జనాలు 500 మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది. ఓకే, అమ్మవారు వచ్చేసి వాళ్ళు తమిళాళ్ళు, తెలుగు రాదు, ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది. ఎరా నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా నువ్వెలా చేస్తావు, వెలిగించు ఆరదే అని చెప్పేసి ఇట్లా చెయ్యి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతులు వెలిగించారు, చేతులు పెట్టి వెలిగించారు. వెలిగించేసరికి ఇది ఉంది కదా, అలా అనేసరికి ఆ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవ్విలేసిందండి. నవ్విలేసింది. షాక్. మేము జనరల్గానే కాలిపోద్ది కదా సార్, అంతే కదా, అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవ్విలేసింది. ఈలోపు హరికృష్ణ గారి నిమ్మకాయ అండి అమ్మవారు వచ్చింది, ఆయనకి తెలుసు. ఆరుపినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు, అనేసాడు ఆయన వెంటనే అనేసాడు. ఇక అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా హరికృష్ణ గారు చేశారు. చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర, తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి
ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్ అది ఒకటి శివరామరాజులో. అసలు మాకు అది జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే మేము ప్రతిరోజు నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని ఏడే ఉంచండి ఇట్లాగే గుడి చేసేస్తామని చెప్పేసి అడిగారు. కానీ అట్లా ఉంచకూడదని చెప్పి మేము ఉంచాలన్నమాట. అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో, జీవం. అవును. అసలు అంత ఇదనమాట మాకు. అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో మీ అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా? ఆ టైంలో షూట్లోకి వీళ్ళెవరు రాల. హరికృష్ణ గారిని ఇంటికాడ కలవటానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ రామ్ వచ్చేవాడు. కళ్యాణ్ రాము వచ్చాడు, ఫారెన్ నుంచి వచ్చాడు సముద్ర మన కళ్యాణ్. నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నన్ను ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచాడు. అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండు సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు. అంతవరకే. ఇంకా మళ్ళీ షూట్లోకి స్పాట్కి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా అట్లొచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? జూనియర్ నేను సింహరాశి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బయట కలిసాము. అప్పుడు నాకు తెలియదు ఎన్టీఆర్ అని. అట్లా పరిచయం అయినాక తర్వాత పరశురు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ కలిసాం అన్నమాట, మన మోదీపట్నంలో. ఇక అది చేసిన తర్వాత తను స్టూడెంట్ నెంబర్ 1 మన నిన్ను చూడాలని సినిమా వర్క్ ఫస్ట్ మూవీలు జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం. నాన్నగారితో చేస్తున్నాడని వీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళం. బాగా కలిసేవాళ్ళం. చాలా ఇదిగా ఉండేవాడు. అవునవును, అందుకే చాలా సరదాగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు. పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు, గిచ్చేస్తుంటాడు. అంత ఇదనమాట, అల్లరే బాగా. అలా చేసేవాడు. ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను, వచ్చాడు. ఫస్ట్ టైము హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం ఎన్టీఆర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.